నమస్తే రేవంత్. నమస్తే అండి. సో రేవంత్, దుబాయ్ నుంచి ఒక మిత్రుడు తన ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ గురించి మనకు క్వశ్చన్ పంపించారు. ఓకే. నేను దుబాయ్లో ఉంటున్నాను, నా వయసు 30 సంవత్సరాలు. దుబాయ్ నుంచి నెలకు 50,000 రూపాయల చొప్పున మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మరి నాకున్న బెస్ట్ పాసిబిలిటీస్ ఏంటి, అండ్ అదేవిధంగా ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అండ్ ఫెమా వైపు నుంచి ఉన్నటువంటి లీగల్ పాసిబిలిటీస్, అంటే అక్కడ లీగల్గా సంబంధించి ఎటువంటి విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలంటారు. అదేవిధంగా ఫండ్ సెలక్షన్ కూడా ఎలా ఉండాలో చెప్పగలంటూ అడుగుతున్నారు దుబాయ్ నుంచి. సో దుబాయ్ ఈ మిడిల్ ఈస్ట్ లో ఉండే వాళ్ళకి కొంతవరకు అడ్వాంటేజ్ ఉందండి. మెయిన్ గా మనం ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద 12.5% ఏదైతే పే చేస్తున్నామో వాళ్ళ 12.5% ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. సో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ అసలు ఈయన కేసు గురించి మాట్లాడదాం. 30 సంవత్సరాల వయసు అంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ దుబాయ్ లాంటి కంట్రీస్ కి వెళ్ళినప్పుడు అక్కడ సహజంగా సెటిల్ అయిపోవాలని చెప్పేసి మన వాళ్ళు అనుకోరు. మెజారిటీ ఆఫ్ ద మైండ్ సెట్ ఏంటి అని అంటే ఇండియాకి తిరిగి వచ్చేయాలి, క్లైమేట్ కండిషన్స్ కానీ అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుంటుంది, కానీ క్లైమాటిక్ కండిషన్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇండియాలోనే బాగుంటుంది. సహజంగా పిల్లల యొక్క హైయర్ ఎడ్యుకేషన్ స్టేజ్ లోకి వచ్చేసరికి వాళ్ళు ఇండియాలోనే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదే ఇంకా మరికొంతమంది కేసులో ఏంటి అని అంటే మగవాళ్ళ వరకు అక్కడికి వెళ్ళి కష్టపడుతూ ఉంటారు, ఫ్యామిలీని ఇక్కడే ఉంచి పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉంటారు. చాలా మంది కండిషన్స్ ఇది కూడా కనపడుతూ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు ఎర్లీ ఏజెస్ లోనే మీరు సంపాదించే దాంట్లో మాక్సిమం టార్గెట్స్ ని అచీవ్ చేసే ప్రయత్నం చేయాలి. సహజంగా ఏదైనా టార్గెట్స్ మనం పెట్టుకున్నప్పుడు ఏంటి, ఇంకా నాకు 30 సంవత్సరాలే కదా, మా పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కి రావడానికి 17-18 సంవత్సరాల టైం ఉందిలే, చిన్నగా చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ లైఫ్ ఇస్ హైలీ అన్ప్రిడిక్టబుల్. అది పర్టికులర్ గా దుబాయ్ లో అదే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళ లైఫ్ అయితే కొంచెం అన్ప్రిడిక్టబుల్ గా ఉంటది. అక్కడ ఉండేటువంటి డస్ట్ వల్ల చాలా మందికి కళ్ళు కూడా సరిగా కనిపించని పరిస్థితిలో ఉన్న క్లయింట్స్ కూడా నేను చూశాను. కంట్లో డస్ట్ అంతా నిండుకుపోయి సహా రకరకాల సమస్యలు ఉంటాయి, చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. సో సాధ్యమైన అది లేబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే కొంచెం లేబర్ వర్క్ లో ఉండే వాళ్ళు కానీ ఇట్లాంటి వర్క్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కానీ దేర్ ఆర్ అదర్ పీపుల్ ఆల్సో హూ ఆర్ వర్కింగ్ అట్ ద సుపీరియర్ లెవెల్స్ ఆల్సో. సో ఎవరి కండిషన్ అయినా కానీ ఫైనల్ గా వాళ్ళ డెస్టినీ మాత్రం ఇండియాలోనే వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉంటారు. బికాస్ ఆఫ్ ద క్లైమాటిక్ కండిషన్స్ సూట్ కాదు, లాంగ్వేజెస్ సూట్ కావు, అండ్ ఇక్కడికి వచ్చేసరికి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ వెన్ కంపేర్ టు దుబాయ్ బాగుంటుంది అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఎర్లీ ఏజెస్ లోనే ఎంత కుదిరితే అంత డబ్బులు సేవ్ చేసుకోవడం మొదలు పెట్టాలి. సహజంగా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళందరూ అక్కడి నుంచి డబ్బుల్ని పంపించి ఇండియాలో ల్యాండ్స్ కొనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ల్యాండ్స్ ని కొనడం తప్పు అని నేను చెప్పను, డెఫినెట్ గా ల్యాండ్స్ కావాలి. మీరు ఇండియా వచ్చిన తర్వాత ఎక్కడో చోట స్థిరపడాలి కాబట్టి ఒక ల్యాండ్ కొని పెట్టుకోవడం తప్పులేదు. కానీ మరికొంతమంది అపార్ట్మెంట్ల మీద పెట్టుబడి పెడతారు. ఆ అపార్ట్మెంట్ మీద మాత్రం ఫోకస్ ఎక్కువగా పెట్టడం మంచిది కాదు. మీరు ఎప్పుడో 15 ఏళ్లకు 20 ఏళ్లకు ఇండియా తిరిగి వస్తారు, ఇప్పుడు అపార్ట్మెంట్ కొని ఏం చేస్తారు? ఇప్పుడు దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం జరగదు. మీరు వచ్చేటప్పుడు అది పాతబడిపోతుంది, మళ్ళీ అది అమ్మితే మీరు కొత్తది అదే ఏరియాలో కొత్తది కొనాలన్నా కానీ అది అమ్మిన రేటుతో సరిపోదు. కావాలంటే ఒక ల్యాండ్ కొంత కొని పక్కకు పెట్టుకోండి, మిగతాది పిల్లల భవిష్యత్తు కోసం ఒక లిక్విడ్ అసెట్ ని క్రియేట్ చేసి పెట్టుకోండి. సో అప్పుడు మీకు సెక్యూరిటీ ఉంటుంది. 50,000 సరిపోతాయంటే 50,000 డెఫినెట్ గా సరిపోవండి. ఇప్పుడున్న కండిషన్ లో డెఫినెట్ గా మీరు అక్కడ సంపాదించేటప్పుడు మీ పిల్లల్ని బెస్ట్ కి పంపించడం కోసమే ట్రై చేస్తారు. బెస్ట్ కాలేజ్ ఇవ్వాలి, బెస్ట్ మ్యారేజ్ చేయాలి, అంత బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తారు. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సాధ్యమైనంత పెంచుకునే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ అక్కడ దుబాయ్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. సహజంగా వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏదో జిరోదాలోనో గ్రోలోనో అకౌంట్స్ ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెట్టడం చేస్తూ ఉంటారు. అది ఇల్లీగల్. ఇండియన్ రెసిడెంట్ గా మీకు డిమాట్ అకౌంట్ పెట్టుకొని మీరు ఒక ఎన్ఆర్ఐ అయ్యి ఉండి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకూడదు. మీరు మీ కేవైసీ మొత్తాన్ని మార్చాలి. మీకు అక్కడ ఉన్నటువంటి అడ్రస్ ప్రూఫ్ ని, మీ ఎన్ఆర్ఈ ఆర్ ఎన్ఆర్ఓ బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్ ని సబ్మిట్ చేసి మీరు మీ కేవైసీని ఫస్ట్ చేంజ్ చేసుకొని ఉండాలి. మీరు కేవైసీని చేంజ్ చేయకుండా మీరు డైరెక్ట్ గా కనుక ఒక ఎన్ఆర్ఐ రెసిడెంట్ ఇండియన్ గా ఇన్వెస్ట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా మీ మీద ఆడిట్ వేస్తుంది. అసలు మీకు ఇన్కమ్ ఎక్కడ వస్తుందో ప్రూవ్ చేయాలి కదా. రెసిడెంట్ ఇండియన్ గా మీరు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారు? మీరు ఒక ఎన్ఆర్ఐ కదా. సో ఎన్ఆర్ఐగా మీరు ఇన్వెస్ట్ చేసుకుని ఉండాలి. దానికల్లా జరిగేది ఏంటి, మహా అయితే 4 పేపర్లు 4 సంతకాలు అంతే. సో సంతకాలు పెట్టుకొని ఫస్ట్ మీ కేవైసీని చేంజ్ చేసుకోండి. అండ్ దుబాయ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఏఎంసీస్ ఇన్వెస్ట్మెంట్స్ ని యాక్సెప్ట్ చేస్తాయి. మనకి యుఎస్ లాగా కెనడా లాగా సిచ్యువేషన్స్ లేవు. దుబాయ్లో మనకి ఏవైతే 45 ఏఎంసీస్ ఉన్నాయో 45 ఏఎంసీస్ దాదాపు అన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎన్ఆర్ఈ బ్యాంక్ అకౌంట్ ని యూజ్ చేయాలి. మీకు సహజంగా ఫారెన్ మనీ ఏదైతే ఇన్కమ్ వస్తూ ఉంటుందో ఆ ఫారెన్ మనీ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఎన్ఆర్ఈ నుంచి ఇన్వెస్ట్ చేయండి. మీకు ఇండియా నుంచి ఏదైనా ఇన్కమ్ ఉంది, లేదా ఏదైనా ప్రాపర్టీ అమ్మారు, ఇండియాలో ఆ డబ్బులు వచ్చాయి, ఆ డబ్బుల్ని కావాలంటే ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేయాలి. సో బేసిక్ గా మీరు కంపల్సరీ ఈ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయండి. అంటే ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ ఫార్మాట్ లోనే మీ ఎగ్జిస్టింగ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎన్ఆర్ఓ అకౌంట్ గా కన్వర్ట్ చేస్తారు. సో కన్వర్ట్ చేయించుకోండి ఈసారి ఇండియా వచ్చినప్పుడైనా. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇంకా సేవింగ్స్ అకౌంట్స్ వాడుతున్నారు.
అది మీకు ఎప్పటికైనా కానీ లీగల్ కాంప్లికేషన్స్ తీసుకొచ్చి పెడతాయి మీ మీద. రైట్. కాబట్టి ఫస్ట్ అకౌంట్స్ అన్నిటిని చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మీరు ఎన్ఆర్ఈ నుంచి ఇన్వెస్ట్ చేసినా ఎన్ఆర్ఓ నుంచి ఇన్వెస్ట్ చేసినా కానీ సో బేసిక్గా మీరు సొంతంగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇంతకు ముందు చెప్పిన ఫార్మాటే ఫ్లెక్సీ క్యాప్ మల్టీ క్యాప్ దాటి పోకండి. బికాస్ మీరు ఆల్రెడీ మీ వర్క్ లైఫ్ లో బిజీగా ఉంటారు. మనం అనిపిస్తుంది అరే మనకి ఎంగేజ్ లో ఉన్నాం కదా, మనం సరదాగా దాన్ని ట్రాక్ చేసేద్దాం అని చెప్పేసి అన్నెసరీగా స్ట్రెస్ ని బిల్డ్ చేసుకొని హెల్త్ మీద తెచ్చుకోకండి. ఐదర్ గో విత్ ఫ్లెక్సీ క్యాప్ ఆర్ మల్టీ క్యాప్ ఆర్ గో విత్ అన్ అడ్వైజర్, అంతే. ఐదర్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మీకు కంఫర్టబుల్ గా ఉంటాయి, అక్కడ ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు లేదా మీ డిస్ట్రిబ్యూటర్ చూసుకుంటాడు. అన్నెసరీ టెన్షన్స్ ని పెట్టుకోకండి. అండ్ ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో ఉండే వాళ్ళందరికీ ఒక మంచి వరం ఏంటి అని అంటే మీకు ట్యాక్స్ లేదు. అంతకు మించిన అదృష్టం ఏంటి, మీకు అక్కడ సంపాదించే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ట్యాక్స్ ఫ్రీ మనీ. ఇక్కడ మీరు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మీకు ఇక్కడ వచ్చేటువంటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేవి కూడా జీరో. ఇన్ఫాక్ట్ ఇండియన్ గా మనం పే చేస్తాం కానీ రెసిడెంట్ ఇండియన్ గా 12.5% క్యాపిటల్ గెయిన్స్ అనేది. అదే మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అక్కడ ట్యాక్స్ రూల్స్ అప్లికబుల్ అవుతూ ఉంటాయి. సో బేసిక్ గా వాళ్ళు అలా చేయాల్సింది ఏంటి అని అంటే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. దాన్ని ఏమంటే ట్యాక్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అని అంటారు. అది వాళ్ళ ఆరిజిన్ కంట్రీలో జనరేట్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా ఫామ్ 10F అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని కూడా సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళకి టీడీఎస్ కూడా కట్ కాదు. ఏఎంసీస్ కి సబ్మిట్ చేయాలి. ఏఎంసీస్ కి మీరు అంటే మీరు రిడీమ్ చేసే టైంలో మీరు ఏఎంసీస్ కి సబ్మిట్ చేసినట్టయితే టీడీఎస్ కూడా కట్ చేయకుండా ఇస్తారు. సో బేసిక్ గా మీరు దాని బేసిస్ మీద మీరు ఈవెన్ ఇండియాలో కూడా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ అడ్వాంటేజ్ తీసుకోండి. సో పర్టికులర్ గా అక్కడ ఉండే వాళ్ళు ఇండియాకి తిరిగి వచ్చే ముందు రెగ్యులర్ గా రీబ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు మీరు ఇండియన్ రెసిడెంట్ గా కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు నేను అమ్ముతా మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ కడతాన కండిషన్ కంటే కూడా ఇప్పుడు ఇండియాలో మనకైతే రీబ్యాలెన్సింగ్ చేసుకోవాలంటే మళ్ళీ మీకు ఇది పే చేయాల్సి ఉంటుంది క్యాపిటల్ గెయిన్స్. మీరు అక్కడ అవకాశం ఉంది, సిచ్యువేషన్ బట్టి ఎగ్జిట్ రీఎంట్రీ తీసుకున్నా కానీ మీరు ఇండియా వచ్చే టైంకి మొత్తం కూడా క్యాపిటల్ ఫ్రీ అయిపోతుంది. సో అక్కడ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ బాగుంది. సో ఈ మెజారిటీ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్ లో ఉండే వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా రీబ్యాలెన్స్ చేసుకోండి. కాకపోతే ఈ ట్యాక్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి ఫామ్ 10F ఒకటి మాత్రం ఏఎంసీస్ కి సబ్మిట్ చేయండి మీ ఫోలియో నంబర్స్ తోటి. అవి సబ్మిట్ చేశారంటే మాత్రం మీకు ట్యాక్స్ ఇష్యూస్ కూడా ఉండవు. హౌఎవర్ డబుల్ టాక్సేషన్ ట్రీటీ అగ్రిమెంట్ ప్రకారం మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. యూ కెన్ యూజ్ దట్ హ్యాపీలీ. సో మొత్తానికి బయట దేశాల్లో ఉన్నవారు ఇక్కడ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఒకటి ఆలోచించాలి. అండ్ అదే విధంగా టైప్ ఆఫ్ అకౌంట్, అసలు టైప్ ఆఫ్ అకౌంట్ ఏంది, ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, అదే విధంగా అసలు లీగల్ డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ ఏంది, ఎంతవరకు ఉంది, ఎటువంటి లీగల్ ఫార్మాలిటీస్ తప్పకుండా మనం పరిగణలోకి తీసుకోవాలి అనే విషయాలను తప్పనిసరిగా పరిశోధన చేసుకున్నాకే ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే అన్నెసరిగా వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా దాదాపు 15 సంవత్సరాల డేటా బయట తీస్తారు, ఇరుక్కుపోతాం. కష్టపడి సంపాదించిన డబ్బులు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.